పరిచర్యలో దేవుని ఎదుట అవి పరిచర్య చేస్తున్నాయి. ఫస్ట్ ఎక్కడ పరిచర్య చేస్తున్నాయి? దేవుని ఎదుట, దేవుని దగ్గర అవి పరిచర్య చేస్తున్నాయి. దినవృత్తాంతములు 2వ గ్రంథం 18 వచ్చి చదువుతున్నాం. అందులో దేవదూతలు ఎక్కడ ఉన్నాయో మనకు తెలుస్తుంది. 18 పరమండలి సైన్యమంతయు ఆయన కుడి ప్రక్కను ఎడమ ప్రక్కను నిలవబడి నేను చూచితిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరమండల సైన్యం అంటే ఎవరు అనుకుంటున్నారు? దేవదూతలు. పరమండల సైన్యం అంటే దేవదూతలు. దేవదూతలు ఎక్కడ ఉన్నాయట? దేవునికి ప్రక్కన ఉంటున్నాయి, దేవునికి ఎడమ ప్రక్కన కూడా ఉంటున్నాయి. అంటే దేవుని చుట్టూ ఉండి అవి చేస్తున్న పని ఏంటంటే పరిచర్య చేస్తున్నాయి అని దేవుని వాక్యం సెలవిస్తోంది. మీకాయా యెహోవా మాట వినుడి, యెహోవా తన సింహాసనం మీద ఆసీనుడై ఉంటయు పరమండల సైన్యమంతయు ఆయన కుడి ప్రక్కన ఎడమ ప్రక్కన నిలబడి ఉంటయు నేను చూచితిని. హల్లెలూయా. దేవదూతలు దేవుని కుడి ప్రక్కన ఉన్నాయి, దేవుని ఎడమ ప్రక్కన కూడా ఉన్నాయి. ఎప్పుడు? ప్రతిరోజు కూడా దేవుని దగ్గర దేవదూతలు ఉంటున్నాయి. అలాగని అక్కడే ఉండిపోతలేదు, వాటి డ్యూటీల ప్రకారంగా చేస్తున్నాయి. భూమి మీదకి వస్తున్నాయి, మన చుట్టూ ఉంటున్నాయి, తర్వాత దేవుని పిల్లల చుట్టూ ఉంటున్నాయి, తర్వాత దేవుని చుట్టూ ఉంటున్నాయి. ఎక్కడ దేవుడు ఎలా ఉంటే అక్కడికి వెళ్ళి వాటి యొక్క ఉద్యోగం అవి చేస్తూ ఉన్నాయి. అందుకని ఇప్పుడు ఈ దూతలు దేవుని చుట్టూ కూడా ఉన్నాయి, మహాసైన్యమై ఉన్నాయి అని చెప్పి నేను మీకు తెలిసింది. ఒక మాట చెప్పాలంటే పెద్ద బెటాలియన్ అన్నమాట. అంటారు ఏంటంటే జెట్ కేటగిరీ కంటే ఎక్కువ ఈ బెటాలియన్. ఇవి గాలిలో ఎగరగలవు, భూమి మీద నడవగలవు. అలాగే అండి చక్కగా దేవుని చుట్టూ కూడా ఉండి దేవుణ్ణి స్తుతించగలవు. ఈ బెటాలియన్ చాలా పవిత్రమైన బెటాలియన్, పాపము లేనటువంటి బెటాలియన్ అన్నమాట. ఇది ఎక్కడ ఉంది అంటే దేవుని చుట్టూ ఉంది అని అక్కడ సెలవిస్తుంది. పరమండల సైన్యమంతయు ఆయన కుడి ప్రక్కను ఎడమ ప్రక్కను నిలవబడి నేను చూచుకుంది అంటాడు. కుడి ప్రక్క ఎడమ ప్రక్క దేవదూతలు మరి దేవుని దగ్గర ఉంటే ఆయన పిల్లలు మనం కూడా ఉండాలి కదా. ఏదో ఒక టైంలో దేవుని ఆరాధించగలుగుతా, ఏదో ఒక టైంలో దేవుని కనబడగలుగుతా, ఏదో ఒక టైంలో దేవుని మహిమపరచగలుగుతా, ఏదో ఒక టైంలో దేవుని మాకు చూడాలవుతా, ఏదో ఒక టైంలో దేవుని స్వరం వినాలవుతా, ఆయన చెప్పినట్టు చేయాలవుతా, ఆయన మాట మీద ఆశ పెట్టుకోవాలవుతా. అలా చేయాలంటే మనం కూడా ఏం చేయాలా? దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవుని దగ్గర కూర్చోవాలి, చక్కగా దేవుని మాటలు వినాలి. దూతలకి అంత ఆధిక్యత ఉంటే మరి దూతల కంటే కూడా శ్రేష్ఠులు మనం. ఎవరికంటే కూడా? దేవదూతల కంటే కూడా మనం శ్రేష్ఠులం. మరి మనకు ఆధిక్యత ఉందా చెప్పండి? మనకు కూడా ఆ ఆధిక్యత ఉండాలని ప్రభు పేట నేను తెలియజేస్తున్నాను. అలాగే యోగ గ్రంథం 1వ అధ్యాయం 6 వచనం, 2వ అధ్యాయం 1వ వచనం చదవాలి. దేవదూతలు సింహాసనం ఎదుట నుండి దేవుని దగ్గర పరిచయం చేస్తున్నాయని చెప్తున్నాను. ఇక్కడ యెహోవా సన్నిధిని తటస్థించను ఆ దినమున. చూడండి చాలు, దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటగా వచ్చిన దినం ఒకటి తటస్థించను. అంటే మీరు ఉద్యోగం చేయాలి, పని చేయాలి. దేవుడు పిలిచినప్పుడు మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలన్నమాట? దేవుని దగ్గరికి వెళ్ళాలి. చూడడానికి రాశాడు ఏమన్నాడు? దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటగా వచ్చిన దినం ఒకటి తటస్థించెను. ఆయన దగ్గరికి వెళ్ళాల్సిన రోజులు దేవదూతలన్నీ కూడా ఏం చేయాలన్నమాట? వాటి డ్యూటీలన్నీ ముగించుకుని క్లోజ్ చేసి ఆయన పిలిచినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాలన్నమాట. తటస్థించను. ఆ గడి వచ్చింది. దేవదూతలందరూ ఎక్కడికి వెళ్ళారనమాట? దేవుని దగ్గరికి వెళ్ళారు. వాళ్ళతో పాటు ఎవరు వెళ్ళారన్నది అక్కడ? అపవాది అనేవాడు కూడా దేవుని దగ్గరికి వాటితో పాటు కలిసి వెళ్ళాడు అని అక్కడ రాసి ఉందండి. అంటే యెహోవా సన్నిధిని నిలవడానికే, యెహోవా సన్నిధిలో ఉండడానికే దేవదూతలు ఏం చేస్తాయంటే అప్పుడప్పుడు కూడా
దేవుడు పిలిచినట్టు వెళ్తాయి. మాకు మా మాస్టర్ గారు అందరూ ప్రతి నెల 2వ మంగళవారం ఒక చోట కూడుకుంటాం మేము అందరం. ప్రతి నెల 2వ మంగళవారం వచ్చిందంటే ఆ రోజు సేవకులు అందరం కూడుకుని ఆ 2వ మంగళవారం నాడు కష్టకాలను తెలుసుకుని సేవా వివరాలన్నీ చెప్పుకుని ఒకరికొకరు ప్రార్థన చేసుకుని మధ్యాహ్నం పాటు చక్కగా భోజనం చేసి ఒక ఇద్దరు వాకింగ్ చెప్తారు విని చక్కగా ఆ సహవాసం మళ్ళీ నెల రోజుల వరకు మాకు ఖాళీ ఉంటుంది కలుసుకోవడం. ఆ రోజు తటస్థించినప్పుడు ఏం చేస్తాం, మండలంలో ఉన్న సేవకులందరం కూడా ప్రతి నెల 2వ మంగళవారం నాడు ఏదో ఒక చోట కూడుకుంటాం. ఎవరి సేవ ఉందో చెప్పుకుంటాం, కష్టకాలను పంచుకుంటాం, క్రైస్తవుల మీద జరిగే దాడుల గురించి చెప్పుకుంటాం, దాని పరిష్కారం ఏంటో తెలుసుకుంటాం. ఈ విధంగా మాట్లాడుకుంటాం. అలాగనే దేవదూతలు కూడా ఎవరు సమావేశపరుస్తున్నారన్నమాట. ఎవరు సమావేశపరుస్తున్నారు? దేవుడు సమావేశపరుస్తారు. రెండు దగ్గరికి వాళ్ళు ఆ డ్యూటీస్ ముగించుకుని ఎక్కడికి వెళ్ళాలన్నమాట, దేవుడి దగ్గరికి వెళ్ళాలి. దేవుడి దగ్గరికి వెళ్ళి సమయం వచ్చినప్పుడు ఇవన్నీ కూడా దేవుడి దగ్గరికి వెళ్ళి మీటింగ్ పెట్టుకుంటాయి. ప్రభు మీటింగ్ పెట్టుకున్నాడు. 2వ అధ్యాయం 1వ వచనంలో కూడా వచ్చాడు. దేవదూతలు యెహోవా సన్నిధికి తెచ్చుటకి మనిషిన మరి యొక్క దినము ప్రకాశింపగా వారితో కూడా అపవాది యెహోవా సన్నిధికి ఇది పని నాకు అర్థం అవుతలేదు. ఎక్కడికి వెళ్తే అక్కడ ఉంటానంటాడు. ఉండాలంటారా? దేవుడు ఉంటలేదు, మనలో ఉంటలేదు. వాడు అని వెళ్ళిపోవడమే, పరిశుద్ధులతో వెళ్ళిపోవడమే. అంత ఆకాంక్ష ఉన్నప్పుడు వాడు ఏం చేయాలి? తప్పు చేసిన దేవుడు ఒప్పుకుంటే సరిపోయి కదా. మరి ఒప్పుకోడు, కావాలని సభాపర్వతం మీదకి వెళ్తాడు. అలాగే అక్కడ ఉండతాడా ప్రభు? నువ్వు అర్జెంట్గా ఏం వెళ్ళిపోతాడు. ఉండకూడదు. ఇప్పుడు మాకు సేవకుల మీటింగ్ జరిగింది అనుకోండి, 2వ ఎవరు ఉండకూడదు. 2వ ఉండకూడదు. కేవలం సేవకులు ఉండాలి అక్కడ. ఎందుకంటే అక్కడ సేవకుల గురించి మాట్లాడుకుంటాం కాబట్టి మా సేవకుల యొక్క రహస్యాలు ఎవరికి తెలకూడదు. అందుకే 2వ ఎంట్రానేమో అలా కాదు, ఒక్కొక్కరు అనిపెట్టుకుని వస్తున్నారండి. సేవకుల మీట్లో 2వ ఉండకూడదు. ఎందుకంటే అది పెద్ద రహస్యం. అది అక్కడ చాలా విషయాలు మాట్లాడుకుంటాం. మా తండ్రి గారి కాలంలో పిఆర్ మరణ్యోదయ గారు కానివ్వండి, కేఆర్ దేవరాజు గారు కానివ్వండి, లేకపోతే ఇతరత్ర డబ్ల్యూఎంఏ సేవకులు అజయ్ కమలాపల్లి గారు కానివ్వండి, వీళ్ళందరూ సేవకుల మీటింగ్ పెడితే అలా చూసి ఎవరు సేవకుల మీటింగ్ ఎందుకు వచ్చారు. ఇప్పుడు సేవకుల కాలం తీసుకొచ్చి మీదకి చెప్తున్నారు చాలా మంది. ఎందుకు చెప్తారంటే ఎవరి స్థాయి వారిది. దేవుడు ఒక్కొక్కరికి ఒక స్థాయి ఇచ్చాడు. దాన్ని వాళ్ళు భద్రంగా కాపాడుకోవాలంటే అక్కడ 2వ వ్యక్తి ఉండకూడదండి. ఆ వ్యక్తి ఉన్నాడు అని అంటే అది ఇబ్బంది. అక్కడ ఇప్పుడు అపవాదిగాడు వచ్చి నేను ఎందుకు వచ్చామని అడుగుతున్నాడు. వల్ల ఉండేలా పాప అన్నాడండి. అలా ఉండడానికి వీల్లేదు. అపవాదిగాడి మీటింగ్ కాదు అక్కడ. ఎవరి మీటింగ్ అది? దేవుడి మీటింగ్. ఇప్పుడు మనం కూర్చొని ఈ మీటింగ్ అంతా జనరల్. ఏంటంటే ఇది జనరల్. ఎవరైనా రావచ్చు ఇక్కడికి. అన్యులు రావచ్చు, విశ్వాసం రావచ్చు, అందరూ రావచ్చు. అందరూ దేవుడు ఆరాధించవచ్చు. కానీ కేవలం విశ్వాసం ఉండాలనుకున్నప్పుడు బయట ఉండకూడదు. విశ్వాసం మీటింగ్ అన్నప్పుడు బయట ఉండి సాయిస్ లేదండి. జనరల్ మీటింగ్ వేరు, తర్వాత విశ్వాసాల మీటింగ్ వేరు, ఆశీస్ మీటింగ్ వేరు, పెద్దల మీటింగ్ వేరు. దొరపాలి పెద్దల మీటింగ్ పెడతాను. మన 7 మంది పెద్దలు నేను ఇచ్చాను. 6 నెలలకు ఒకసారి మీటింగ్ పెడతాను. 6 నెలలకు ఒకసారి భోజనం పెడతాను. చక్కగా 3 గంటల సేపు మీటింగ్ పెడతాను. పెద్దలే ఆ 7 ఉండాలి. వాళ్ళు 2వ ఉండడానికి వీల్లేదు. అక్కడ తరపున బిగింగ్ చెప్తాం, ఏసేమని చెప్తారు అంతే. ఆ 3 గంటల్లో ఏం మాట్లాడాలో పెద్దలకు తెలియాలి. అంతే నాకు తెలియదు. 2వ గంటకి తెలకూడదు. అప్పుడు నేను వాళ్ళకి ఏం చెప్పాను అదే చేయాలి. మళ్ళీ 6 నెలలు 6 నెలలు అదే గురించి చేయాలి. ఇలాగ చెప్పారని మళ్ళీ విశ్వాసం దగ్గర ఎక్కడని చెప్పకూడదు. పెద్దలు చెప్పారంటే వాళ్ళ అపోజికరులు కాదు. అలా ఉంటుందండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు చెప్తానంటే ఇక్కడ కూడా ఏం జరిగిందంటే దేవుడి దగ్గరికి వెళ్ళాల్సిన టైం తటస్థిస్తే ఈ దూతలందరూ కూడా ఎక్కడికి వెళ్ళారు? ప్రభు దగ్గరికి వెళ్ళారు. వాడితో పాటు ఎవరు అన్నమాట? అపవాది. ఇది ఎవరో వదలండి. భూమి మీద కూడా వదలడానికి దేవుడిని కూడా వదలరు. ఆయన ఎప్పుడు పక్కనే ఉంటాడండి. ఆయన కాసుకోవాలి. ఏం చేయాలండి?
కాసుకోవాలి. అలాగే చెప్పి ఆడు చుట్టూ తిరగాలని పని లేదండి. దేవుని పక్షంగా మనం ఉంటే, దేవుని పవర్ మనలో ఉంటే, పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే, వాక్యం మనలో ఉంటే, ప్రార్థన మనలో ఉంటే, వాడు మనం టచ్ చేయడానికి చూస్తాడు కానీ టచ్ చేయలేడు. పుల్ల కాలక ముందు దాన్ని ఏదైనా పట్టుకోవచ్చు, దాన్ని ఎలాగైనా ఆడుకోవచ్చు. కాలినప్పుడు పట్టుకోగలమండి. అలాగే మనం కాలుతా ఉన్నాం అనుకోండి, అపవాదుడు మనం ఏమీ చేయలేడు. అందుకని ఇప్పుడు దేవదూతల మధ్యలో వాడు వచ్చేసి ఆడు కొంచెం గజిబిజి చేస్తుంటే, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావని అడిగితే భూమి మీద అట్లీడు తిరుగుతూ వచ్చాను అంటే వాడు పని పోతలు లేనాడు అండి. ఎవరో పని పోతలు లేనాడు. ఏం చేస్తుంటాడు? చెరపడానికి చూడటం, బాగు చేయడానికి చూడండి. వీడి పని ఏంటి? చెరపడం. ఎవరి పని? అపవాది. వీడికి పని. ఇప్పుడు దేవదూతలు మీటింగ్ల పని ఏంటి? రాకూడదు. దేవుడికి గ్రహించాను అంటే దేవదూతలకు ఏం జరుగుతుందో పరలోకంలో అంటే మీటింగ్ జరుగుతుంది. హల్లెలూయా. ఏం జరుగుతుందండి? మీటింగ్. ఆ మీటింగ్ లో ప్రభు చెప్పినట్టు పరిచర్య చేయగలగాలి. అలాగనే ఇక్కడ కూడా శాఖలు ఉన్నాయి. ఎక్కడ? దేవదూతల్లో కూడా శాఖలు ఉన్నాయి. ఆ శాఖల ప్రకారంగా దేవుడు వాళ్ళకి డ్యూటీస్ అప్పగించి పిలిచినప్పుడల్లా ఎక్కడికి రావాలన్నమాట? సభాపర్వతం దగ్గరికి రావాలి. అక్కడ ప్రభు యొక్క ఆ సభాపర్వతం మీద ప్రభు ఉంటాడు, కూర్చుంటాడు. దేవదూతలందరికీ మీటింగ్ పెడతారు, వాళ్ళతో మాట్లాడతారు. ఏం మాట్లాడతాడు అనేది బైబిల్లో రాసిలేదండి. వాటికి సంబంధించిన సంభాషణ మాత్రమే ఆయన అక్కడ మాట్లాడుతూ ఉంటాడు. అర్థమవుతుంది కదా? దేవదూత ఎక్కలే ఇప్పుడు ఎక్కడున్నారా? సభాపర్వతం దగ్గర ఎవరున్నారు? ఇక్కడ సభాపర్వతం అక్కడ ప్రభు అన్నాడు. ఎవరికి మీటింగు? ఏం మాట్లాడుతున్నాడు తెలియదు. సీక్రెట్. అది ఎవరికి తెలియాలి? దూతలకు మాత్రమే. దేవదూతలకు భాష ఉందని బైబిల్లో తెలుసా మీకు? దేవదూతలకు ఏముంది? పౌలు గారు అంటాడు, నేను దేవదూతల భాషలతో మాట్లాడాను అంటాడు కదండి. అంటే దేవదూతలకు కూడా ఒక భాష ఉంది. ఆ భాషలోనే వాటికి దేవుడు బోధిస్తాడు. ఇప్పుడు మనకు అర్థం అవ్వాలంటే మన భాషలోనే కదా మాట్లాడాలి. వేరే భాష మాట్లాడితే మనకు అర్థం అవుతుందండి? అర్థం అవుతుంది. దేవుడికి అన్ని భాషలు వచ్చాయి. మరి దేవదూతల భాష కూడా వచ్చింది. ఆ దేవదూత భాషలోనే దూతలకైనా టీచ్ చేస్తున్నాడు. మన దగ్గరకు వచ్చేసరికి మన భాషలోనే ఆయన మనతోటి మాట్లాడుతున్నాడు. అలాగే ప్రభు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క మీటింగ్ చేస్తున్నాడు అన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవదూతలు ఎక్కడికి వెళ్తున్నారు? సభాపర్వతం మీదకి వెళ్తున్నారు. రెండవది, దేవదూతలు దేవుణ్ణి కలుసుకుంటున్నారు. అన్నప్పుడు ఏం చేస్తున్నారండి? దేవుణ్ణి కలుసుకుంటున్నారు. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? దేవుణ్ణి కలుసుకోవాలి అనండి. కలుసుకోవాలి. అప్పుడప్పుడు మీట్ అవుతుండాలి. దేవుని దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంటారు. వారానికి ఒకసారి ఆదివారం ఖచ్చితంగా నా దగ్గరికి రండి అన్నాడు. నా దగ్గరికి రండి అని ఖచ్చితంగా చెప్పారు. కానీ ఖచ్చితంగా మనం రావాల్సిందే. ఆదివారం అండి, ఈ రోజు అండి అది ఉందండి, ఈ రోజు పెళ్లి ఉందండి, ఈ రోజు పబ్బం ఉందండి, ఈ రోజు నది ఉందండి, ఈ రోజు పది ఉందండి, నేను చెప్పకూడదండి. చెప్తాను మీ ఇష్టం. కానీ దేవుని ఇష్టం ఏంటి? ఆదివారం ఏ పని చేయకూడదండి. అది దేవుని ఇష్టం. మనం ఆ దేవుని ఇష్టం నెరవేర్చాలి, మన ఇష్టం నెరవేర్చుకోవాలా? ఇప్పుడు ఆయన చెప్పినట్లుగా మనము చేయగలం. ఆదివారం కంపల్సరీ ఆయన విన్నాం. ఆ రోజు నీ ఇష్టపడినట్టు చేసుకో, కష్టపడాలి. ఆదివారం అనేది ఖచ్చితంగా రావాలన్నాడు. నేను చెప్పేది వినాలన్నాడు. అది నీకు మేలు అన్నాడు. అంతే. ఆయన చెప్పేది వింటే మనకు మేలు. కాదని పోతే మన దేవుడు ప్రశ్నించడానికి అధికారం మనకు లేదండి. కాదని పోతే వచ్చి అడిగేవనుకోండి, దానికి ఖచ్చితంగా పరిష్కారము ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని ఆదివారం నాడు దేవుని కలుసుకునే రోజు, దేవునితో మాట్లాడే రోజు, దేవుని ఆరాధించే రోజు, దేవునితో పెరుగులాడే రోజు, దేవునితో పెనవేసుకునే రోజు, అద్భుతమైన రోజు. ఈ రోజున మనం దేవుని పాదల దగ్గరికి రావాల్సిందండి. ఎంత బలహీనత అయినా సరే వచ్చి పడిపోవాలంటే, ఎన్ని పనులలో వచ్చి పడిపోవాలంటే, ఎంత వరదొచ్చిన వచ్చి పడిపోవాలంటే, మొత్తానికి గుడిలో పడ్డావా లేదు అదే కావాలంటే, మందుల్లో కనబడ్డావా లేదు అదే కావాలండి. హల్లెలూయా. అలా వచ్చి దేవుని పాదల దగ్గరికి వస్తే మనకు రావాల్సిన బ్లెస్సింగ్స్ అన్నీ ఆయన ఇస్తాడు. మూడవదిగా కీర్తన గ్రంథము 103వ కీర్తన 21వ చరణం, దేవదూతలు దేవునికి పరిచయం చేసుకున్నారు అని ఉంది.
103వ కీర్తన 25వ వచనం. యెహోవా సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా అంటే ఆ మాట చాలండి. ఆయన పరిచారకులారా అంటే దేవదూతలు ఏం చేస్తున్నారు? దేవునికి పరిచర్య చేస్తున్నారు. హల్లెలూయా హల్లెలూయా. దేవదూతలే కాదు, మనం కూడా ఏం చేయాలన్నమాట? పరిచర్య చేయాలి. పరిచర్య గురించి దేవుడు మాట్లాడుతున్నాడండి. అన్నింటికంటే కూడా పరిచర్య ధర్మము గొప్పది అన్నాడు. అంటే 10 మందికి డబ్బులు ఎక్కడ ఇవ్వమంటే సంతోషంగా యాక్సెప్ట్ చేస్తారు. నలుగురు భోజనం పెట్టామంటే సంతోషంగా యాక్సెప్ట్ చేస్తాం. పెత్తనం చేయమంటే సంతోషంగా యాక్సెప్ట్ చేస్తాం. కానీ కానీ పెళ్లి చేయమ్మా అంటే చేస్తామండి పెళ్లి చేయమంటే చేస్తారా? కానీ పని గురించి చెప్తానన్నాడు. పని చేయగలము గొప్పది. ఎవరు పరిచయం చేస్తారో వాళ్ళు ఏమవుతారట? గొప్పవారు అవుతారంట. హల్లెలూయా హల్లెలూయా. అందుకని మనం ఏం చేయాలంటే దేవుని మందిర పరిచర్య చేయాలి. దేవదూతలు కూడా ఏం చేస్తారంటే ఆయన పరిచర్య చేయువారలారా. దేవునికి పరిచర్య దేవదూతలు చేస్తున్నాయి. ఈరోజు ఆయన పిల్లలమైన మనం కూడా ఏం చేయాలంటే దేవుని పరిచర్య చేయగలగాలి. పరిచర్య అంత గొప్పదండి. ఆ పరిచయం చేయడానికి స్థాయి కనపడకూడదు, అంతస్తు కనపడకూడదు, కులం కనపడకూడదు, గోత్రం కనపడకూడదు, డబ్బు కనపడకూడదు, అక్కడ విద్య కనపడకూడదు, అక్కడ లేకపోతే అక్కడ ఉద్యోగం కనపడకూడదు, అక్కడ అంతస్తు కనపడకూడదు. అక్కడ ఏం కనపడదు తెలుసు మనకి? ప్రభు ఒక్కడే కనపడాలి. ఆయన ఒక్కడే కనబడితే మనం మనస్ఫూర్తిగా చేయగలం. ఇవన్నీ కనబడితే కనుక దేవుని పరిచర్య మనం చేయలేము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నేను ఆ ఇంటికాడ 10 లక్షల రూపాయలు కుర్చీలో కూర్చుంటాను. గుళ్ళోకి వెళ్ళి ఆ కింద కూర్చోవలసిన దిక్కుమాలి నాకు ఎందుకు రావాలా అని అనుకున్నాను. అయిపోయినట్టే నీ బట్టి అర్థం లేదు. అంటే ఇప్పుడు 10 లక్షల కూర్చోలో కూర్చో, 10 కోట్ల కూర్చోలో కూర్చో, కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి ఎక్కడ కూర్చోగలుగుతాం? అది దగ్గర కూర్చోగలుగుతాం. ఇంకా మనం హెచ్చించుకోకూడదు. అక్కడ ఆయన అలా గొప్పవాడు మనమేమి కాదండి. ఆయన ఒక్క మాట ఈరోజు ఊపిరిలో లాగపడేసాడంటే అలా కూర్చోవడానికి కూడా అవకాశం ఉండదండి. కాబట్టి ప్రభు పరిచయం చేసినప్పుడు ఏం కనపడకూడదు అంటే మనకి స్థాయి కనపడదు. మనండి స్థాయి కనపడకూడదు, అంతస్తులు కనపడకూడదు. ఒక చిన్న పిల్లవాడికి లాగా మనం పరిచర్య ఆయన పరిచర్య చేయువారలారా అంటాడు. ఎవరిని? దేవదూతల్ని. అంటే అవి ఏం చేస్తున్నాయన్నమాట? పరిచర్య చేస్తున్నాయి. దేవుని పరిచర్య అప్పగించిన పరిచర్యలో నమ్మకంగా ఉంటున్నాయి అన్నమాట. నువ్వు వెళ్ళి ఆ ప్రవక్తతో ఎలా చెప్పంటే నువ్వు వెళ్ళి ఆ వ్యక్తిని కాపాడంటే కాపాడుతున్నాయి. నువ్వు వెళ్ళి ఆ వ్యక్తిని గొప్ప చేయంటే చేస్తున్నాయి కదండి. నువ్వు వర్తమానం తీసుకెళ్ళి నువ్వు యుద్ధం చేయండి తీసుకెళ్ళి ఏది చేయమంటే చేస్తున్నాయి. అవి దేవుడు సృష్టించినప్పుడు చేస్తాయి. 4వది ఏంటంటే దూతలు రోజు దేవుని ఆరాధిస్తూ సంతోషిస్తూ ఉన్నారు. రోజు ఎవరిడే ఒకరోజు అని కదా, రోజు ఏం చేస్తున్నాయి? ఆరాధన చేస్తున్నాయి. చూద్దాం ఏస్కేల్ గ్రంథం. దానికి ముందు యోగ గ్రంథం 38:6-7 వచనాలు చదివాం. 38:6-7. దాని మీద పరిణామము కొలవేసిన వాడు ఎవడో చెప్పుము. దాని స్తంభముల పాదముల దేనితో కట్టబడినవో చెప్పుము. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాత్రిని వేసిన వాడు ఎవడో? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉదయ నక్షత్రముల ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాత్రిని వేసిన వాడు ఎవడు? దేవదూతలందరూ కూడా ఏం చేస్తారంట? ఏకముగా కూడి ఏం చేస్తారంట? దేవునికి పాటలు పాడి ఆరాధన చేస్తాడు. ఉదయ నక్షత్రాలు అంటే ఏంటి? ప్రతిరోజు కూడా ఉదయం మొదలుకొని పండుకునే వరకు దూతలు ఆరాధన చేస్తూనే ఉంటాయి.
అవన్నీ కూడా దేవుడికి ఏం చేస్తారు? పాటలు అంటే కీర్తిస్తున్నట్టు ఆనందిస్తున్నాం. మరి మనం ఏం చేస్తున్నాం? పాడడం నోరని చూస్తున్నాం. ఎలా పాడుతున్నారా? పాడలోకి మార్కులు వేస్తున్నాం. ఇక్కడ తప్పు పాడాడు, ఇక్కడ ఎలా పాడాడు, ఇక్కడ రాగం ఎలా కాదు, అక్కడ అలా పాడేవాడికి మాత్రం ఏం చేస్తాడు? పేరు పెడతాడు. అసలు ఆరాధనలో భాగం ఏంటంటే పాటలు ఒక భాగం. పాటలు ఏం చేయాలంటే చక్కగా అందరూ గొంతెత్తి పాడాలంటే ఏం చేయాలా? గొంతెత్తి చప్పట్లు పట్టాలి. బైబిల్ అంటది సర్వజనులారా చప్పట్లు కొట్టి జయధ్వనులతో ఆయన నామమును గురించి ఆర్భాటము చేయాలి. అంటే చప్పట్లు కొట్టుకుంటూ అందరూ ఏకకంఠంతో కలిసి పాడాలి. దేవదూతలు అందరూ పాడుతున్నారట.